చేసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి అనుభవాల్లో మొదటిది, దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని నేను విడిచిపెట్టగలుగుతున్నామా? పాత సంవత్సరం గతించిపోయింది. పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఆలోచనల ఉద్దేశాలను మనం విడిచిపెట్టాలని కొన్ని మాటలు రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని నీవు విడిచిపెట్టుటకు ఈ ఉదయకాల సమయంలో ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం మాటలను. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము వచనము 11వ వచనములు అంటున్నాడు చూడండి. 6:11 అంటున్నాడు చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాను. ఇంతకుముందు ఎలా ఉన్నారు? దేవునికి ఇష్టలైనటువంటి వారుగా జీవించారు కదా. మీరు ఏమన్నాడు? మందమతులుగా ఉండకండి, మూర్ఖమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉండకండి. దేవుని చిత్తమును, దేవుని ఉద్దేశములను నేను ఎరిగేటువంటి వాడుగాను, గ్రహించేటువంటి వారముగాను ఉండాలి. అది ప్రాముఖ్యమైనటువంటి అంశము. మందమతులుగా ఉండేటువంటి వారముగా ఉండకూడదు. దేవుని చిత్తమును ఎరిగి జీవించాలి. నూతన సంవత్సరంలో ఆయనకు అసహ్యమైనటువంటి వాటిని, ఆయనకి ఇష్టం లేనటువంటి వాటిని నేను విడిచుటకు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? విడిచిపెట్టుటకు ఇష్టతలు కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? 9వ మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు చూడండి. 6:9 ఉన్నాడు చూడండి. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నాం, మీరంతకంటే మంచిదియు రక్షణమైనదని స్థితి నీలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నారు. నమ్మకమైనటువంటి స్థితి. మేమిలాగు చెబుతున్నామని మీరు అనుకోకండి, ఏమనుకోకండి. మీరు ఖచ్చితంగా విశ్వసించండి. మేము ఇలాగూ చెప్పుచున్నామని. మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదని స్థితిని మీరు ఉన్నారని మేము చెబుతున్నాం. ఉండాలని ఆశ కలిగి చెబుతున్నాం. అట్టి ఆత్మీయమైనటువంటి స్థితిలో మీరు నడిపించబడాలి. అంటే మీరు పూర్వం ఉన్నటువంటి స్థితిని మీరు విడిచేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు విడుస్తాం మనము? ఆయనకి ఇష్టం లేనటువంటి వాటిని విడిచినప్పుడు. 14వ వచనంలో అంటున్నాడు చూడండి. అక్కడ తనతోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. ఆయన ఎప్పుడైతే ఆయన పట్ల నీవు వినయ మనస్కులు కలిగినటువంటి వారు, ద్విమనస్కులు కాకుండా, 2 మనస్సులైనటువంటి భావములతో కూడినటువంటి వారు కాకుండా, ఏక మనసు, ఏకభావము, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారముగా ఉంటే ఆయన అంటున్నాడు కదా, తనతోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేది, అంటే వర్ధిల్లజేసేటువంటి వాడుగా ఉన్నాను. నీవు ఖచ్చితంగా వీటిని గైకొనాలి. ఎప్పుడు గైకుంటాము? నేను ఎప్పుడు గైకొనేటువంటి వారముగా ఉంటాం? ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి మాటలు. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము వచనము 14వ వచనములు అంటున్నాడు చూడండి. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము వచనము 14వ వచనం అంటున్నాడు చూడండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్నటువంటి తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోట నుండి విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పి, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. వారు ఏమనుకున్నారు? ఈయనకేం పిచ్చి పట్టిందా అనుకున్నారు. అయ్యా రండి, దేవుడు శ్రేష్టమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేయబోతున్నాడు ఆయన.
రండి నా మాట విని దేవునిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రమ్మంటే హేళన చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారి అల్లుల్లో కలిగినటువంటి విధానంగా నీ దినాల్లో కూడా మంచి చెప్తున్నప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే వారి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్త, ప్రభు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా, ప్రభు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశాలు తలంపులు కలిగినటువంటి వారుగా ఉంటే మనము ఆయనకి ఇష్టలైనటువంటి వారముగా జీవించేటువంటి వారముగా ఉన్నాం. అంత మాత్రం కాకుండా అంటున్నాడు చూడండి, ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము వచనము 12వ వచనము అంటున్నాడు చూడండి. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము వచనము 12వ వచనములో రాయబడినటువంటి ఆ మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతుంటున్నాడు చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రములను పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. ఎవరైనా? ఏషాబు రాజు భార్య నన్ను శయనించమని ఆమె ప్రాధేయపడినప్పుడు తన వస్త్రమును విడిచి ఏమించండి దూరముగా పారిపోయినటువంటి వాడు. అంటే దేవునికి ఇష్టడుగా జీవించడానికి, దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని విడిచిపెట్టుటకు అతడు సమ్మతించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి నూతన సంవత్సరములో నూతన ఆలోచనలు, నూతన ఉద్దేశములు కలిగినటువంటి నీవు నేను దేవునికి అవిధేయమైనటువంటి పాపములను విడిచిపెట్టుటకు నీవు నేను కూడా సిద్ధంగా ఉన్నామా? జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము వచనము 35వ వచనములు అంటున్నాడు చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము వచనము 35వ వచనం అంటున్నాడు చూడండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. జ్ఞానులు ఏం చేస్తారంటే ఏదో ఒక రీతిగా మార్గమును సరళించుకుంటారు. ఉన్నతమైనటువంటి మార్గమును వారు ఎంపిక చేసుకుని అటువైపు ప్రయాణం చేసేటువంటి వారుగా ఉంటారు. బుద్ధిహీనులు అంటే సారికి నిందల పాలవుతూ ఉంటారు. వారు ఏం చేస్తారో వారికి తెలియదు. వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే దేవునికి ఇష్టలుగా ఉండరు, కానీ వారిష్టానుసారమైనటువంటి క్రియలను జరిగించి దేవుని కోపోగ్రతకు గురి అయ్యేటువంటి వారుగా ఉంటారు. వారు బుద్ధిహీనులు. బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారు? సిద్ధపాటు కలిగినటువంటి స్థితిలో ఉంటారు. సిద్ధపాటు ముందుగానే ఉంటారు. అంటే దేవుని చూడాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారు సిద్ధపాటు కలిగి జీవిస్తారు ముందుగానే. లేదా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశ కలిగినటువంటి వారు ఏం చేస్తారు? మొదటిగా సిద్ధపాటు కలుగుతారు. దేవునికి ఇష్టమైనటువంటి వాటిని దేవుని బిడ్డలు మొదటిగా విడిచిపెట్టాలి. రెండవదిగా అంటున్నాడు కదా, ప్రేమ కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు చూపించేటువంటి వారుగా ఉండాలి. పైకి చూపించేటువంటి కపటమైనటువంటి ప్రేమ కాదు, కానీ ఎదలోపటి కూడా కపటము లేకుండా ప్రేమించాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు అంటున్నాడు చూడండి. నా కుమారుడా తిమోతి అని అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నాడు. ఓ యవనస్తుడైనటువంటి తిమోతి, ఇదిగో నీకు కొన్ని సూచనలు నేను చెప్తున్నానయ్యా, అవి నువ్వు విను. నీవు దేవునికి ఇష్టానుసారుగా ఉన్నావు కాబట్టి, మా పరిచర్యలు నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతున్నావు కాబట్టి, ఓ యవనస్తుడైనటువంటి తిమోతి ఈ మాటలు విను అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి 11-12 వచనాల్లో. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాస, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము, 4వ అధ్యాయము 11-12 వచనాలు అంటున్నాడు చూడండి. 11-12 అంటున్నాడు చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. నిన్ను హేళన చేసేటువంటి వారికి అవకాశం ఇవ్వకు. నువ్వు యథార్థముగా ఉన్నావు, మంచిదే. నీ యథార్థతను నీవు కాపాడుకో. ఏమన్నాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు. ఏటిని విసర్జించబడినాడు? నీతిని, భక్తిని, విశ్వాస, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోరు. వాటిని విసర్జించవా. పాపం అనేటువంటి వాటిని విసర్జించుకో. ఇక్కడ యవనస్తుడైనటువంటి తిమోతికి ఏం చెప్తున్నాడు?
నీ యవ్వన కాలమందు ఏం చేయమన్నాడు? ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులందరికీ నీవు ఎలా ఉండమన్నా అంటే మాదిరికరంగా ఉండమంటున్నాడు. నేటి సంఘాల్లో సహోదరి సహోదరులారా, మాదిరికరమైనటువంటి జీవితాలను కలిగి నేను జీవించగలుగుతున్నామా? తోటి సహోదరి సహోదరులను నేను ప్రేమించుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా? లోకమైనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆ ఆలోచనల నుంచి నేను విడిపించబడుతున్నామా? విడిపించబడుటకు ఇష్టతను చూపుచూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా? అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నాడు చూడండి. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. కపటము లేనటువంటిదిగా ఉండాలి. నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొను, మంచిదాన్ని హత్తుకొని ఉండు. మంచి పనుల్లో నీవు ఎట్లా ఉండాలి? ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉండాలి. చెడ్డ వాటిని నీవు విసర్జించాలి. వాటి వైపు నువ్వు తొంగి చూసేటువంటి వాడుగా ఉండవు. వాటిని యందు నీవు ఎప్పుడు కూడా నీ మనసు లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉండకూడదు. ప్రేమగా ఉండాలి. క్రీస్తు ఏ రీతిగా ప్రేమను మనకు పంచాడో ఆ ప్రేమను కలిగినటువంటి వారముగా ఆ ప్రియ ప్రభు మాటలను మనం వింటున్నాం, మంచిదే. కానీ ఎట్టి యథార్థమైనటువంటి స్థితిలో నేను కొనసాగుతున్నాం. సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలోనికి అడుగెట్టినటువంటి మనము నూతనమైనటువంటి స్వభావాలు విసర్జించేటువంటి వాటిని విసర్జించి నూతనమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకంటున్నాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము వచనము 24వ వచనం ఆఖరి వచనంలో అంటున్నాడు చూడండి. ఆ మాటను ఆఖరి వచనం. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయ వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదుట కనబర్చుడి. మేము వినయముగానే ఉంటున్నాం, వినయ మనస్కులుగానే ఉంటున్నాం. సంఘముల ఎదుట కొంతమంది వారు వినయులుగా ఉన్నట్లు అట్టి ప్రేమను కనబరుస్తారు. జాగ్రత్త. కపటోపాయం లేనటువంటి ప్రేమ ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమ. అందరినీ తోటి సహోదరి సహోదరులుగా ప్రేమించేటువంటి ఘనత ఉండాలి. ఎప్పుడు ప్రేమిస్తాం మనము? హృదయంలో వారి పట్ల ప్రేమను, దేవుడు వెల్లడిపరిచినటువంటి ప్రేమను నేను కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటావు నేనట్టి ప్రేమను? నిజముగా ఆయన ప్రియ బిడ్డలుగా నేను ఉన్నప్పుడే. ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించుకోవడం ముఖ్యం కాదు, కానీ నీ ప్రవర్తన నా ప్రవర్తన, నీ మాట నా మాట, నీ ఆలోచన నా ఆలోచనలు ఎలా ఉన్నవో ఈ ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నది చెబుతున్నాడు యవనస్తుడైనటువంటి తిమోతికి. అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. వారికే కాదులే కానీ ఈ దినం మనందరికీ చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. లోకమైనటువంటి ఆశల్లో మీరు కూరుకుపోకండి. లోకంలో ఉన్నటువంటి ఆశలను మీరు విసర్జించండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి వారుగా ఉండండి. ఇది కదా ప్రీతికరమైనటువంటి జీవితం అని తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఆ చివరి మాటలు అంటున్నాడు చూడండి. 18, 19 వచనాల్లో అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు చూడండి అంటున్నాడు. అక్కడ 15వ అధ్యాయం కలిసే ఉన్నది చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణనగునట్టు ప్రేమయందు వేరిపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. అంటే విశ్వాసం యొక్క కొలమానము పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఉన్నదో మనము బేరేజ్ వేసుకోవాలి. అంటే సహోదరులు ఎట్టి ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నారు, వారి ఆలోచన లేదా వారి ఆత్మీయ స్థితి లోతు, ఎత్తు, పొడవు ఎట్లా ఉన్నది అంటే కొలతలతో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడయ్యా,
వారి మనసులను బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. వారి మనసులను బట్టి మీరు వారి ఉద్దేశాలను మీరు గ్రహించుకునేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు గ్రహిస్తారు మీరు ఈ రీతిగా? వారి ఉద్దేశములు ఎలా ఉన్నవి? దేవుని చిత్తానుసారముగా ఉంటే మంచిదే, కానీ నా చిత్తానుసారముగా ఉంటే అది శ్రేయస్కరము కాదని అపోస్తలుడైనటువంటి పౌలు ఆ మాటలను తెలియపరుస్తున్నాడు. మూడవదిగా చూడగలిగితే క్షమాపణ గుణం కలిగి ఉండాలి నూతన సంవత్సరంలో. మొదటేమో దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని విడిచిపెట్టాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. మూడవది క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఎప్పుడు క్షమిస్తాం మనం ఇతరులను? మొదటిగా మన హృదయాలను మనం శుద్ధీకరించుకోవాలి. మొదటిగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఇతరులను మనము క్షమించేటువంటి వారముగా ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనము 44వ వచనములు అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనము 44వ వచనములో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీరు కుమారులయ్యారు, మంచిదే. పరలోకమందున్నటువంటి తండ్రికి మీరు కుమారులై ఉన్నారు. కానీ మీరు ఏమన్నాడు ఇక్కడ? మీ శత్రువులను మీరు ప్రేమించండి. మరి నూతన సంవత్సరం అంటే పాత సంవత్సరంలో మన స్వభావాలు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ నూతన సంవత్సరంలో ఏం చేయమన్నాడు? ఇప్పుడు శత్రువులను కూడా ప్రేమించాలి, వారిని మిత్రులుగా చేయాలి. వారి కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు నిత్యము ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి రాగలగాలి. ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు, క్షమాపణ కలిగినటువంటి వారముగా ఉండాలి. ఒకరినొకరు ధైర్యపరుచుకునేటువంటి వారుగా ఉండాలి. మూర్ఖమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారముగా ఇంకను నీవు నేను కొనసాగితే అది నీకును నాకును, నీ కుటుంబము నా కుటుంబమునకు అది ఎంతైనా శ్రేయస్కరముగా ఉండదు. అందుకంటున్నాడు చూడండి, శత్రువులను ప్రేమించుడి, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ మీద అబద్ధ సాక్ష్యములు పలికేటువంటి వారు ఎవరైనా ఉన్నా వారి కొరకు ప్రార్థన చేయండి. వారు మారు మనసు పొందాలని, వారు రక్షించబడాలని, ప్రభు చెంత వారు చేర్చబడేటువంటి వారుగా ఉండాలని ప్రార్థన చేయండి. ఇక్కడ క్షమించడము, ప్రార్థన చేయటము శ్రేష్టమైనటువంటి విషయాలుగా మనం భావిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. అంత మాత్రం కాకుండా అంటున్నాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము వచనము 13వ వచనములు అంటున్నాడు చూడండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని నీడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి ఒకరినొకరు. ఒకవేళ మనం అనుకుంటాం ఎదుటి వారి యొక్క ముఖ కవలికను చూసి వీరు నా మీదేదో కొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారేమో అని మనం అనుకుంటాం. మనం వాటిని క్లారిటీ ఒకవేళ సహోదరులు గొరిగినా సనిగినా కానీ ప్రభువుకు అప్పచెప్పాలంతే. మనం వారి మీద వ్యాజ్యం ఆడకూడదు ఎప్పుడు కూడా. అది ప్రభువు చూసుకుంటాడు. ప్రభు చిత్తానుసారముగా ఉండి ప్రభు మాటలు వినిపిస్తున్నప్పుడు అది ప్రభువు చూసుకుంటాడు అంతే. ఒకవేళ దోషం ఉంటే ఆయనే మందలిస్తాడు. జాగ్రత్త నా కుమారుడా, నా కుమార్తె, సహోదరులారని ఆయనే మందలిస్తాడు. ఎవరిని అయినా ప్రేమ చూపిస్తాడు, కానీ మితిమీరినటువంటి ప్రేమ, నీవు లోకానుసారమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ నీ మీద ప్రేమ చూపించడు. ఆయన ఇష్టానుసారముగా నీవు జీవించాలి. అక్కడ అంటున్నాడు కదా 3వ మాట, క్షమాపణ గుణం కలిగి ఒకరినొకరు క్షమించుకునేటువంటి గుణము నూతన సంవత్సరంలో నేను తీసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం. తీసుకోగలుగుతున్నామా? నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారం గాను, నూతనమైనటువంటి ఉద్దేశములు కలిగినటువంటి వారం గాను ఒకరినొకరు క్షమించగలుగుతున్నామా? యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములు అంటున్నాడు చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములు అంటున్నాడు చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనినని వీడే క్రీస్తు విరోధి.
అంటే కొంతమంది యేసుక్రీస్తులు ఆయన ప్రవక్త అని చెబుతున్నారు అంతే. ఆయన లోకరక్షకుడైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు లేరు నేటి దినాల్లో. లోకంలో ఉన్నటువంటి పాపములను క్షమించడానికే ఆయన కన్యమరియ గర్భమందు జన్మించినటువంటి వారు, స్త్రీ సంతానముగా ఆయన లోకానికి వచ్చాడనేటువంటి ఆలోచన ఇప్పటికి కూడా నేటికి కూడా విస్మరించేటువంటి వారు ఎవరున్నారంటే ముందుగా ఇశ్రాయేలు ప్రజలే. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలే నేటికి ఇంకా మెస్సే రాలేదంటున్నాడు. మెస్సే వస్తాడనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ రాలేదంటున్నారు. 2025 సంవత్సరాల పూర్వమే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రవచనాల ప్రకారం ఆయన కన్యకు జన్మించాడు. ప్రవచనానుసారంగానే ఆయన అప్పగించబడ్డాడు. ప్రవచనానుసారంగానే సమాధి చేయబడ్డాడు. ప్రవచనానుసారంగానే ఆయన 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు. ప్రవచనానుసారంగానే 40 దినాలు శిష్యులకు అందరికీ కనబడి తండ్రి యొద్దకు కొనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా రాలేదంటున్నారు వారు. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు ఈ దినాల్లో. రాలేదులే, వస్తే పాపం చేసేటువంటి వారిని ఏం చేయట్లేదు, ఆయన సంహరించట్లేదు కదా. ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కనబరిచేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడు చూపిస్తాం ప్రేమ? ఎప్పుడు అనురాగం కనబరిచేటువంటి వారముగా ఉంటాం? అందరితో సమాధానముగా ఉండాలి. 4వ మాట, అందరు నూతన సంవత్సరంలో కూడా ఏముండాలి? మనం ఇప్పుడు సమాధానము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మిక్కటమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఒకరినొకరాగా మరొకరినొకలాగా ఆయన ప్రేమించలేదు, కానీ మిక్కటమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి ప్రేమలో ఉన్నటువంటి నీవు నేను, సహోదరి సహోదరులారా, ఏ రీతిగా నీవు నేను ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉన్నాం? అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చూడమాట అంటున్నాడు. 2వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము వచనము 28వ వచనములు అంటున్నాడు. చూడండి, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయములై ప్రభునకు ప్రార్థన చేయువారిలో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నీ వెంటాడు. ఎలా ఉండమంటున్నాడు ఆయన? ఎక్కడి నుంచి పారిపోమంటున్నాడు? నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపో, సమాధానము కలిగినటువంటి వాడుగా ఉండయ్యా. ఆయన సమాధానానికే కర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. అలర్లకు కర్త కాదు ఆయన. అట్టి సమాధానం కలిగినటువంటి దేవుని పాదాల చెంత నీవు నేను ఉండగలుగుతున్నామా? ఆయన పాదాల చెంత నీవు నేను చేర్చబడుతున్నామా? ఆయనకి ఇష్టలుగా జీవించడానికి నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? ఈ ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటున్నాం. నూతన సంవత్సరంలో, మరి నూతన సంవత్సరంలో నూతన అనుభవాలను కలిగినటువంటి మనము ఎలా జీవించుటకు ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నాం? అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము వచనము 13వ వచనములు అంటున్నాడు. చూడండి ఆ మాటను, వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. వారు చూపించేటువంటి అపారమైనటువంటి ప్రేమ మిక్కిలిగా ఘనముగా ఎంచండి వారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమకు మిక్కిలిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులుగా ఉండాలి. ఆయన ఎనలేని ప్రేమను మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలోనైనా అట్టి ప్రేమను గమనిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు ఎలా ఉన్నవని ఈ మధ్యాహ్న కాల సమయం